నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రాష్ట్ర అభివృద్ధి కొరకు పేదరికాన్ని రూపుమాపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని, భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కట్ చేసి నాయకులందరికీ అందించారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదరికం రూపుమాపుతున్నారని అన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారని, రాబోయే రోజుల్లో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. భగవంతుని ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని ప్రజలకు సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచరామయ్య, రహీం, నరసింహులు, వెంకటేశ్వరరెడ్డి, లీలావతి, మట్టం శ్రావణి, శ్రీదేవి, భారతి, కల్పన, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు గూడూరు మన యొక్క ఆఫీసులలో కిరణ్ ఒకరు కిరణ్ అన్న ముందుకు రాను. వస్తారా ఉండండి. నాడు పెట్టాను, సైడ్ పెట్టాను. నాడు చూడండి. ఓకే అట్లా ఉండి. అలే బా జరుపుకో బాట, జరుపుకో బా. ఓకే మేడం కొంచెం మీరు పక్కరండి. కష్టపడండి, డాక్టర్ గారు కనిపిస్తారు. కొద్ది వెనక్కి డాక్టర్ గారు రండి. ఓకే అటే ఇచ్చింది సైడ్కి రాబాయ్. ఒక సెట్ ఇచ్చాడు అన్న, ఏం చేరుకుంటున్నారు. ఓరే చూడండి మీరు అడిగి వెళ్ళిపోయినా వదిలే వచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మా నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలో అనేక ప్రదేశాల్లో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరిపారు. అలాగే ఈ ప్రోగ్రాం తర్వాత కూడా
హాస్పిటల్లో రోగులందరూ కూడా భోజనం అలాగే పనులు పంపిణీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ముఖ్యంగా ఈరోజు 75 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, నిరుద్యోగం ఉండకూడదు, పేదరికం ఉండకూడదు అటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి కోరుకుంటాం. అట్లాగే ముఖ్యమంత్రిలో సందర్భంగా నిన్న అంటే 19వ తేదీ అలాగే రేపు సెలవు, ఎల్లుండి 27వ తేదీ అన్నా క్యాంటీన్లో మొత్తం మనం వేరు చేసి రోజు ఏదో తిని ఎంతమంది కన్నా భోజనాలు పెట్టమని చెప్పి అక్కడ చెప్పాం. ఈ 2 రోజులు కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో రోజులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ముందు వరుసలో పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నలుగురు నాయకత్వంలో బ్రహ్మాండంగా రాజధాని కూడా త్వరలో చెప్పి తెలియజేస్తున్నారు. అట్లాగే గూడూరులో మన క్యాబినెట్ మీటింగ్లో కూడా గూడూరు కాన్స్టిట్యున్సీకి సోలార్ ప్లాంట్ కూడా శాంక్షన్ చేసామని కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను. అనేక పరిశ్రమలు చేయడానికి అవకాశం ఉంది. దృష్టికి కూడా బ్రహ్మాండంగా సరళంగా జరుగుతున్న విషయంలో కూడా ముందుకి వస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మెగావాళ్ళు చేస్తున్న సాగర్ రోడ్డు కూడా దశకు వచ్చింది. అలాగే అక్కో వాళ్ళు సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం అలాగే వైద్య నిర్మాణం కూడా చాలా వరకు పూర్తి తెలియజేస్తున్నారు. గూడూరు నియోజకవర్గం బ్రహ్మాండ పరిశ్రమల నియోజకవర్గంలో ఉంటుందని చెప్పి కోరుకుంటూ మాకే తెలియదు మన క్యాబినెట్ మీటింగ్లో గూడూరులో సపరేట్గా ప్రాజెక్టు సోలార్ ప్రాజెక్టు నిర్మాణం చేశాడు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మా నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలో అనేక ప్రదేశాల్లో ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరిపారు. అలాగే ఈ ప్రోగ్రాం తర్వాత కూడా హాస్పిటల్లో రోగులందరూ కూడా భోజనం అలాగే పనులు పంపిణీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ముఖ్యంగా ఈరోజు 75 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, నిరుద్యోగం ఉండకూడదు, పేదరికం ఉండకూడదు అటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి కోరుకుంటాం. అట్లాగే ముఖ్యమంత్రిలో సందర్భంగా నిన్న అంటే 19వ తేదీ అలాగే రేపు సెలవు, ఎల్లుండి 27వ తేదీ అన్నా క్యాంటీన్లో మొత్తం మనం వేరు చేసి రోజు ఏదో తిని ఎంతమంది కన్నా భోజనాలు పెట్టమని చెప్పి అక్కడ చెప్పాం. ఈ 2 రోజులు కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో రోజులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణానికి చెందిన చిన్నారి అనిత్ కుమార్ అలియాస్ టీడీపీ బుడ్డోడు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గూడూరు గాంధీనగర్ కు చెందిన 6 సంవత్సరాల అనిత్ కుమార్ చిన్నతనం నుండి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు అంటే ఎంతో అభిమానం. ఆయనపై అనర్గళంగా మాట్లాడుతుండేవాడు. గత సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనిత్ కుమార్ ను పిలిపించుకొని చిన్నారి మాటలకు సంతోషించి అభినందనలు తెలియజేశారు. నేడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నివాసంలో కేక్ కట్ చేసి అందరికీ అందించి చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని తెలియజేశారు. చిన్నవాడైన అనిత్ ప్రసంగాన్ని విన్న వారందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు చూశాడంటే
హ్యాపీ బర్త్డే చంద్రబాబు గారు. చల్లని తల్లి అమ్మన్నమ్మ ముద్ర తనేడు తీయని మనసున్న కొజ్జోరం నాయుడు రత్నాల బిడ్డ 1950 ఏప్రిల్ 20న నారావారి వంశంలో పుట్టిన పులి బిడ్డ వీరాది వీరుడు విజయాల ధీరుడు తెలుగు ప్రజల అభివృద్ధికి అల్పరిని నాయకుడు రాజకీయంగా ఆర్థికంగా ముందు చూపుతో ఆలోచనగల పరిజ్ఞానవంతుడు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పుట్టిన మనింటి పెద్ద బిడ్డ ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు తాతయ్యకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రపంచంలో చాటిన తెలుగు జాతిని తెలుగు దేశాన్ని అగ్రవలై కదులుతున్న కార్యకర్తలకు వెన్నుదన్న అండదండ మా చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షలు. చిన్న చిన్న గ్రామాల్లో చదువుకుంటున్న యువతకు దేశ విదేశాలలో లక్షలాది మందికి సాఫ్ట్వేర్లుగా వెలుగు నింపుతున్న చరిత్ర సృష్టికర్త మా చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షలు. నీతి లేని నల్లని రాజకీయ మబ్బులను కోటి సూర్యకాంతుల ప్రభావంతో చీల్చుకుంటూ ముందుకొచ్చిన మచ్చలేని చంద్రుడు మా చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రపంచంలోనే రాజధాని లేని మన రాష్ట్రాన్ని తన బాధ్యతగా స్వీకరించి మన బంగారు భవితకు అమరావతి రాజధానికి పోలవరం ప్రాజెక్టుకు బాటలు వేస్తున్న అపర భగీరథుడు మా చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు వేల ఇళ్లలో వెలుగుతున్న చంద్ర జ్యోతిగా అన్నా అంటే నేనున్నానంటూ ఆపదలో సాపదలు తీర్చేది మా చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షలు. లోకాన్నిచ్చిన నాయకుడు ఓటమైన గెలుపైన మనతోనే ఉంటే నీతిపరుడు మా చంద్రన్నకు జన్మదిన శుభాకాంక్షలు. నందమూరి వారి ఇంట అల్లుడుగా లోకేషన్ భువనేశ్వరమ్మకు తోడుగా లోకేషన్నకు తండ్రిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లో కులమైన దేవుడిగా పేద ధనిక కుల మతాల కల్మూషం లేని నీతిపరుడు మా చంద్రన్నకు జన్మదిన మా చంద్రబాబు తాతయ్యను ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు రోజుల్లో వర్ధిల్లుతూ ఉంటామని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. చంద్రబాబు తాతయ్య శతకోటి జన్మదిన శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై లోకేషన్న, జై లోకేషన్న, యువతరం మనకలం ప్రజా బలం. ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాం. మన వాళ్ళు అయిపోయింది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఈస్టర్ సందర్భంగా గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ వద్ద ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలో క్రైస్తవులు వారి పెద్దల సమాధులను అందంగా అలంకరించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు ప్రత్యేక గీతాలను ఆలపించి ఈస్టర్ విశిష్టతను తెలియజేశారు. నీ వైపు చూచి నీ యందు విశ్వాసం ద్వారా నైనా ప్రభువా మేము కూడా ఒకరోజు తిరిగి లేస్తామనేటువంటి ఆ యొక్క నిరీక్షణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యంలో చెప్పబడింది, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినాడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకుని వస్తాడని మీరు సెలవిచ్చారు. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సమాధులలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరోజు లేస్తారు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ రీతిగా నాయన ఇక్కడున్న బిడ్డలందరూ
ఏంది అసలు అది బాగాలేదు నేను ఒక్క నిమిషం ఇంకా ముందుకు రండి. గాలిలోనైనా ఇంటికి వచ్చాయి పూలు ఎత్తుకొని రాత్రి 2 గంటలు ఈ యాడ్ కనపట్టావు నువ్వు నిన్నంతా యాడ్ కనపట్టావా ఫోటో తీస్తున్నాడు.
వేస్ట్ చేయకుండా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ పాలుపేకూరు లూథరన్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు ప్రభు గీతాలను ఆలపించారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ ఈస్టర్ విశిష్టతను, లోకరక్షణ కొరకు యేసు రాక గురించి తెలియజేశారు. ఆయన స్వరూపమే ప్రేమాస్వరూపి. యోహాను పత్రిక మొదటి పత్రికలో చక్కగా చెప్తారు, ఆయన ప్రేమ క్రొత్తగా జన్మించిన వాడు అవుతాడు. ఈ మార్పు జరిగినటువంటి వ్యక్తి క్రొత్తగా జన్మించినటువంటి వ్యక్తి అవుతారు. ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తామో ఆటోమేటిక్గా ఇదిగో నాకు కొత్త జన్మ ప్రభువా, ఈ జన్మ కాదు నాది, ఇది ఇది ఈ లోకానికి సంబంధించింది. నీ యొక్క ఆత్మ శరీరం ఏ విధంగా పుట్టి పెరుగుతుందో ఆత్మ కూడా మనలో పుట్టి పెరగాలి. ఎంత మన ఆత్మ వయసు ఎంత? మనము ఈ లోకంలో యాత్ర చేసిన దినాలు చాలా ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా జీవించిన దినాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని దినాలు? ఏ రకంగా ఉంది మన స్టేజ్? ఆత్మీయ జీవితం అని అడిగితే ఏం చెప్తాం? తక్కువ 30, 40, 50 చెప్తాం. ఆత్మీయ జీవితానికి ఎన్ని సంవత్సరాలు అని అంటే ఎప్పుడు అప్పుడు ఎప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉందంటారా లేదంటారా? మనిషికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, ఉంది. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మనిషి పరిగణ. గూడూరు పట్టణంలోని సల్క్ చర్చిలో ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసు ప్రభువును కీర్తిస్తూ గీతాలను ఆలపించారు. పాస్టర్ ప్రవీణ్ రాబు ఈస్టర్ విశిష్టతను, లోకరక్షణ కొరకు యేసు రాక గురించి తెలియజేశారు. జరుగుతుందన్నమాట. ఈ యొక్క స్త్రీని గురించి మనకు బైబిల్ గ్రంథంలో లేదు, కానీ కట్నామైడు అనే సినిమా మనం చూసినప్పుడు ఈ యొక్క స్త్రీ వెరోనికా పేరు, ఆమె ఈ యొక్క ముఖ చిత్రాన్ని చూస్తుంది. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. 13/4/2025 గత ఆదివారపు కానుకల వివరములు. సాధారణ కానుకలు చేసిన మేలు బట్టి ఆయన కృతజ్ఞత చెల్లించినటువంటి ఆయన మీరు చేసిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించిన బిడ్డలందరికీ ఆశీర్వదించండి. కృపాకాశం దయచేయండి, నెమ్మది దయచేయండి. వచ్చిన ప్రతి పేరు మీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి.
పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జైన్ సంఘ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించుకున్నారు. జైన్ సంఘ సభ్యులు అశోక్ మాట్లాడుతూ సంఘం తరపున ప్రతి సంవత్సరం ఐ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి చందు, అశోక్ కుమార్, అభిషేక్ కుమార్, సతీష్, రమేష్, అరుణ్, సుభాష్, నితీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నమస్కారము. ఈరోజు మన డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గూడూరు జైన్ సంఘ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. దీనికి స్పాన్సర్గా గౌరవనీయులు అశోక్ కుమార్, అభిషేక్ జైన్ గారు వ్యవహరించారు. వారికి గూడూరు జైన్ సంఘ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే ఈ ఐ క్యాంపులో తిరుపతి నుండి అరవింద్ కంటి హాస్పిటల్ వాళ్ళు విచ్చేశారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సుమారు ఈ క్యాంప్లో ఇప్పటివరకు 500 మంది దాకా వచ్చున్నారు. ఒక 30 వరకు ప్రజెంట్ 11 అవుతా ఉంది. ఈ టైంకి కూడా దాదాపు 30 ఆపరేషన్స్ వచ్చున్నాయి. దయచేసి అందరూ సద్వినియోగం చేస్తుందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. గూడూరు 2వ పట్టణంలోని మాల్యవ నగర్లో ఉన్నటువంటి శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల నందు 5వ తరగతి విద్యార్థులకు పట్టాభిషేకం మరియు తల్లికి పాదాభివందనం కార్యక్రమం జరిగింది. గూడూరు 2వ పట్టణంలోని మాల్యవ నగర్లో ఉన్నటువంటి శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల నందు 5వ తరగతి విద్యార్థులకు పట్టాభిషేకం మరియు తల్లికి పాదాభివందనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎన్బికేఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఈ దశ నుంచే తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని మరియు చదువులపై ఆసక్తిని పెంచుకోవాలన్నారు. తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూ ఈ దశ నుంచే పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు మంచి అలవాట్లను, సంస్కృతికి తగినటువంటి విషయాలను అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నవకోటి నాయుడు, సునీల్ రాజు, హరికృష్ణ, సింధు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇలాగ 8 సబ్జెక్ట్స్ మీ పిల్లలు చెప్పగలిగితే క్లాస్ లో పాఠం ఏంటని అర్థం. మీరు వచ్చి టీచర్ అడగడం కల్లా
వాత్సల్యేన భవం వల్వనయాన భవం వరారోహాయన భవం వసస్వన్యేన భవం వసుంధర स्वाहा ओम पुराणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्य मध्य पानी उत्तराभूषण समर्पयामि हस्त प्रक्षालयामि पाद प्रक्षालयामि शुद्धागमि समर्पयामि Welcome you all for my today's graduation day. My name is Pujasri. I am studying 5th standard. I love my school and my teachers. My classroom is well ventilated. Good morning everyone. And all my teachers. My name is Karthik. Today we are here to celebrate graduation day. I feel very 5th standard. Today I am very happy because the big day has come. It is graduation day. I am respected teachers and my dear friends. My name is Devsuresh Suresh Manate. In private school, we all are here to celebrate. మూడు సార్లు పిల్లలందరూ కూడా ఆ నీళ్లు పైన చల్లుకోండి. ఆయమ్మ వాళ్ళు జాగ్రత్తగా పిల్లలందరూ కూడా మీ తలగా ఆనించిన పాదాలకి బాగా వంగాలి. ఇంకో స్వీట్ తెచ్చి గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏఏఆర్ రోటరీ భవనంలో రోటరీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు స్వర్గీయ రొటేరియన్ పాల్ హరీష్ 157వ జయంతి వేడుకలు జరిగాయి. రొటేరియన్స్ అందరూ వారికి అంజలి ఘటించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ పాల్ హరీష్ 157వ జయంతి వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తదుపరి గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి రొటేరియన్ వజ్రాల శివరామరెడ్డి దాతృత్వంతో 2 వాటర్ కూలర్లు బహూకరించడమైంది. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ వ్యవస్థాపకులు స్వర్గీయ పాల్ హరీష్ జన్మదినం సందర్భంగా గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి వాటర్ కూలర్లు రోటరీ క్లబ్ ద్వారా ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని దాత శివరామరెడ్డి మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మయూరి శ్యామ్ యాదవ్ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగిందని వారిద్దరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముని గిరీష్, దశరథ రామరెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సెరీనా, శ్యామ్ సుందర్ రావు, జీజీ నాయుడు, రఘురామరెడ్డి, బాలకృష్ణరాజు, కిరణ్ చక్రవర్తి, రవీంద్రారెడ్డి, రాంప్రసాద్, సురేష్, రవికుమార్, కృష్ణ, బలరాం రెడ్డి మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అర్థం ఏంటంటే ఎప్పుడన్నా మెయింటెనెన్స్ వస్తే ట్యాప్ హెల్ప్ ఇస్తే బాగుంటుంది. బాగున్నాయి మేడం రాలేదు. ఇక్కడ విచ్చేసి మా రొటేరియన్స్ అందరికీ ప్లస్ స్టాఫ్కి చాలా సంతోషం. ఈ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన మాకు ఈ అవకాశం కల్పించిన మా రొటేరియన్ శివరామరెడ్డి గారికి, ఈ స్పాన్సర్ వచ్చేసి ఆయన అన్ని వాళ్ళ రాలేకపోయారు.
2 కూలర్లు ఆయన స్పాన్సర్ చేశారు. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు మేడం గారు అడిగారు మమ్మల్ని, సార్ మాకు 2 కూలర్లు తర్వాత ఒక 100 కుర్చీలు కావాలన్నారు. 50 కుర్చీస్ కూడా రెడీ అవుతున్నాయి మేడం, ఆయన కూడా మీకు ఇస్తాము. తర్వాత ఈ 2 కూలర్స్ కూడా వారం లోపల పంపించారు. ఇక్కడ ఒక కూలర్ పక్కనే ఇంకా సేమ్ ఇదే హాస్పిటల్ 2 కూలర్ కూడా పెడుతున్నాము. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మాకు రోటరీలో చాలా ముఖ్యమైన ఏంటంటే ఈ రోటరీని ఫౌండర్ ఆయన స్థాపించిన పర్సన్ వచ్చేసి పాల్ హ్యారిస్. ఆయన పుట్టినరోజు ఈరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా శివరారెడ్డి గారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన అడగగానే రెండో తర్వాత శ్యామ్ సుందర్ గారు దీనికి ఆయన రిక్వెస్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. దీనిలో ప్రత్యేకత వచ్చేసి శివరారెడ్డి గారికి, శ్యామ్ సుందర్ గారికి అండ్ ప్రెసిడెంట్గా నా బాధ్యత నిర్వర్తించడానికి ఈ కార్యక్రమం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ సార్ కేక్ పెడతా ఇలా చూడండి సార్ ఒకసారి. గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మునిగిరీష్ దాతృత్వంతో విశ్రాంత ఉద్యోగుల భవనం వద్ద విభిన్న ప్రతిభావంతులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మునిగిరీష్ ద్వారా దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మునిగిరీష్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ గత 2 సంవత్సరాల నుంచి దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తున్నారని, ప్రతి ఏప్రిల్ నెలలో ఈ కార్యక్రమానికి నేను దాతగా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నానని, ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తంరావు, రామ్మోహన్, పవన్ కుమార్, రాధయ్య, సుబ్బారావు, ఆనంద్, శ్రీనివాస్, ఆచారి, ప్రభాకర్, అరుణ్, జానా, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నా ఇక్కడ 4 కదా, ఇంక 2 రావాలి. ఇక్కడ 4 కదా, అవును ఇక్కడే ఉన్నా. ఈ అమ్మాయికి గోపి మీ బాబుకి ఇస్తున్నావు బయట వాళ్ళకి అయిపోయిందా?
అందరికీ జన విజ్ఞాన వేదిక తరఫున విజ్ఞాన అభినందనలు. జన విజ్ఞాన వేదిక సైన్స్ సంబంధించిన సంస్థ. ఇది ప్రజల్లో మూఢనమ్మకాల మీద, మతం పేరుతో ద్వేషాలు, తర్వాత లేనిపోయి చెప్పే వాటి మీద పోరాటం చేస్తూ జనంలో సైన్స్ పట్ల అవగాహన చేసి సంస్థ. ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో కూడా మా అధ్యక్షుడు రాజేంద్ర చొరవతో చేస్తుంది. వీళ్ళ భాగంగా ప్రతి నెల 2 కార్యక్రమాలు శాశ్వతంగా జరుగుతున్నాయి. దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రతి నెల 9వ తేదీ గర్భవతులకి పౌష్టికాహారం, మరియు ప్రతి నెల 3వ ఆదివారం దివ్యాంగులకి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు సప్లై చేస్తున్నాము. ఆ విధంగా మూఢనమ్మకాలను పోరాటం చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ గూడూరు చుట్టుపక్కల మా జనవిజ్ఞాన వేదిక ఎంతో కృషి చేస్తుంది. అదేవిధంగా పిల్లలకు కూడా ప్రతి సంవత్సరం చుకుముకి టాలెంట్ టెస్ట్ పెట్టి వాళ్ళను సైన్స్ పట్ల అవగాహన ఎంతో బాగా పెంచుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్లాస్టిక్ కూడా గవర్నమెంట్ నిషేధించింది. దాన్ని అవాయిడ్ చేస్తూ మంచిగా అందరూ గుడ్డ సంచులు కానీ పర్యావరణానికి అనుకూలమైన వాటిని వాడుతూ మన పర్యావరణం రక్షించుకోవాలి. అదేవిధంగా ప్రతి నెల మనకు ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఈరోజు మనకు వచ్చిన దాత శ్రీ మునిగేష్ గారు. వారు పాస్ట్ డిస్ట్రిక్ట్ రొటేరియన్ గవర్నర్గా చేశారు. అదేవిధంగా క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తి చూపుతూ క్రికెట్ కూడా పోషిస్తూ అదే మన గ్రౌండ్ని ఎంతో అభివృద్ధి చేశారు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఈ నెల మీకు ఈ కూరగాయలు సప్లై చేయడానికి ముందుకు వచ్చి మీకు అందరికీ అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ విధంగా అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ధన్యవాదాలు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాల్యాబాయ్ నగర్ సెంటర్ వద్ద స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కంటి రామ్మోహన్ రావు చలివేంద్రాన్ని ప్రారంభించి పేదలకు చెప్పులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ఫూర్తి సేవా సమితి ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో దామోదర్ రాజు, బాలకృష్ణరాజు, నరసరాజు, లక్ష్మీనారాయణ, పురుషోత్తం, సురేంద్ర, సుధాకర్, రత్నం, వివేక్, రమణ తదితరులు పాల్గొన్నారు. కోసుకుంటే ముందు చూపున్న విజనరీ నాయకుడు చంద్రబాబు 2047 దాకా సీఎంగా చంద్రబాబు సేవలు ఉండాలంటూ సైతాపురంలో తమ్ముళ్లు వేడుకలు. విజనరీ, ముందు చూపు, కఠోర దీక్షపరుడు సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా 2047 దాకా సీఎంగా కొనసాగేలా దీర్ఘాయుతో ఉండాలని సైతాపురంలో తెలుగు తమ్ముళ్లు ఆదివారం వేడుకలు నిర్వహించారు. సైదాపురం మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాలతో సీఎం నారా చంద్రబాబు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి అభిమానులు, పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా పేదలకు పండ్లు, అన్నదానం కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలం పార్టీ అధ్యక్షులు కట్టా మోహన్ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విజనరీ ఉన్న నాయకుడిగా 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే దైవంగా సేవలు అందిస్తున్నారన్నారు. చంద్రబాబు విజనరీతోనే తెలంగాణ, హైదరాబాద్ హైటెక్ సిటీగా అభివృద్ధి సాధించిందన్నారు. దేశం చంద్రబాబు వైపు చూసేలా విజనరీగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయే నాయకుడిగా ఇంకెవరు 50 ఏళ్లు ఆయన పేరును దాటలేరన్నారు. మాజీ పిఎస్సి అధ్యక్షులు కర్ణం శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ 1950లో నారవారిపల్లెలో చంద్రబాబు జననం మన తెలుగు రాష్ట్రాలకు మంచి విజనరీ నాయకుడుగా రావటం మన అదృష్టమని అన్నారు.
ఆయన ముందు చూపుతో ప్రతి ఇంటిలో ఒక ఐటీ ఉద్యోగిగా ఉండేలా టెక్నాలజీని ఆయన పరిచయం చేయడం దూరదృష్టితోనే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి అన్నారు. 10 జిల్లాలు ఉన్న తెలంగాణ ప్రజలు కూడా ఈ హైటెక్ టెక్నాలజీ పరిచయంతోనే సంతోషంగా ఉన్నారన్నారు. ఈ విజనరీ ఉన్న నాయకుడు 2020ని చేసి చూపించారని 2047లో పూర్తిగా అభివృద్ధి చేసి చూపించగలుగుతారన్నారు. నాయకుడు పడ్డాల కిరణ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నామంటే అభివృద్ధి అంటే ఏంటో వచ్చిన 3 నెలల్లోనే రోడ్లు వేయించి ప్రజల బాధలు తీర్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు, అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, రాజశేఖర్ రాజు, రమణయ్య నాయుడు, కోటయ్య నాయుడు, సురేంద్ర, దసయ్య నాయుడు, మండల నాయకులు మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.